హలో, వెల్కమ్ టు మై ఛానల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది చేసేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోలు అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియో ఏంటంటే మిరాయి మూవీ రివ్యూ. సో ఇంకా ఈ వీడియోలోకి వెళ్ళిపోతే వైబుంది బేబీ వైబుందిలే, అలాగే మిరాయి బ్లాక్ బస్టర్ అయిందిలే, మిరాయి బ్లాక్ బస్టర్ అయిందిలే. చెప్పరా ఏమండి? సో మిరాయి మూవీ గురించి మాట్లాడుకుంటే మిరాయి మూవీ అయితే బ్లాక్ బస్టర్ అసలు మామూలు లేదు. మూవీ అయితే వేరే 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 లెవెల్. అసలు నాకైతే ఫుల్గా నచ్చింది. అసలు ఈ మూవీలో ఒక్క మైనస్ లేదు, ఒక్క మైనస్ అంటే ఒక మైనస్ లేదు. అసలు ఈ మూవీలో ఇది బాగలేదు, ఇది ఎందుకు పెట్టారు అని అస్సలు లేదే లేదు. ఒక్క సీన్ లేదు, ఒక్క షార్ట్ కూడా లేదు. ఓవరాల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు క్లియర్ కట్, గ్రేట్ షార్ట్స్, సీజీ వర్క్, డైలాగ్స్, పర్ఫెక్ట్ ఫైట్స్, కొన్ని ఎమోషన్ సీన్స్ అండ్ బీజిఎం కూడా ఆల్మోస్ట్ అన్ని టిక్ మార్క్. ఈ సినిమాకి ఒక సినిమాకి ఏమేమి చేయాలో అన్ని టిక్ మార్క్ పడిపోయినాయి. కెమెరా వర్క్ సూపర్గా ఉంది, ఫైట్స్ సూపర్గా ఉన్నాయి, బీజిఎం సూపర్గా ఉంది, యాక్టింగ్ సూపర్గా ఉంది, డైరెక్షన్ సూపర్గా ఉంది, స్క్రీన్ ప్లే బాగా వర్క్ అయింది. ఈ మూవీలో ఏం బాగలేదనేది లేదు, మంచి మూవీ చేశారు. అండ్ తేజ సజ్జగారి విషయానికి చెప్తే ఆయన చాలా మంచి మూవీ చూస్ చేసుకుంటారు. సో ఇలాగే ఇంకా చాలా మంచి మంచి మూవీ చూస్ చేసుకుని మంచి స్క్రిప్ట్స్ మనకి అందియాలి. సో చాలా చాలా బాగుంది మూవీ, నాకైతే బాగా నచ్చింది. సో ఈ సినిమా పక్క చూడండి, గ్యారంటీ చెప్తున్నాను. ఈ ఇయర్లో గుర్తుండిపోయే మూవీ, నిలిచిపోయే మూవీ మిరాయి. మిరా మూవీ అనేది 2025 గ్రేటెస్ట్ మూవీ అవుతుంది. చాలా మూవీలు రిలీజ్ అయినాయి, కొన్ని ఫ్లాప్ అయినా, హిట్ అయినాయి, కొన్ని 100 కోర్స్ కూడా దాటినాయి. కానీ ఈ మూవీ అనేది నిలిచిపోద్ది. ఒకసారి హనుమాన్ మూవీ ఎలా నేర్చుకుంది ఆ ఇయర్లో తేజ సజ్జా గారికి, సో ఈ మిరా మూవీలో అలా నిలిచిపోతే అవార్డ్స్ కూడా వస్తాయి. సో మిరా మూవీ గ్యారంటీ అవార్డ్స్ ఈ 2025లో గ్రేటెస్ట్ మూవీ నిలిచిపోతుంది. పెద్ద పెద్ద రికార్డ్స్ కూడా కొడతాయి గ్యారంటీ. మిరా మూవీ చాలా బాగుంది. ఆ ఇంటర్వెల్కి ఒక మంచి సీన్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ సెకండ్ హాఫ్ అడ్వాంటేజ్ లాగా స్టోరీలోకి వెళ్తా ఉంటున్నాడు. వస్తే క్లైమాక్స్ అయితే వేరే లెవెల్. అసలు క్లైమాక్స్ యాక్చువల్లీ క్లైమాక్స్లో డైరెక్టర్ కెమెరా వర్క్ రెండు ఆయనలో చేసింది. సో బాగా చేశారు ఆయన. ఎస్పెషల్లీ బీజిఎం, మనోజ్ గారు అండ్ తేజ దగ్గర పర్ఫార్మెన్స్ అయితే అందరూ లేచి చప్పట్లు కొట్టారు, అంత బాగుంది. ఎస్పెషల్లీ అదే అందరికి తెలిసిపోయింది ఆ ట్విస్ట్ ఏందో. సో రాముడు ఎన్టీఆర్ అని ఉంటుంది. సో ఆ రాముడు ఎవరో తెలియదు కానీ ఎన్టీఆర్ బాగుంటుంది. సో వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. మూవీ చాలా బాగుంది అప్పుడు, నాకైతే బాగా నచ్చింది. క్లైమాక్స్ అయితే గూస్ బంప్స్. ఆల్మోస్ట్ 15 మినిట్స్ ఉంటుంది క్లైమాక్స్, 15-10 మినిట్స్. ఆ క్లైమాక్స్ వేరే లెవెల్. అండ్ ట్రైన్ ఎపిసోడ్ కూడా బాగుంటుంది, ప్రీ క్లైమాక్స్ ఉంది. ట్రైన్ ఎపిసోడ్ కూడా చాలా బాగుంటుంది. సో ఓవరాల్ మూవీ అయితే నాకు బాగా నచ్చింది. సో అన్నీ బాగుంటాయి, ఒకటి కాదు. సో ఒక ఫైట్ ఉంటుంది, ఇంటర్వెల్ ముందు ఒక ఫైట్ ఉంటుంది ఒకటి నైట్. సో ఆ ఫైట్ కూడా చాలా బాగుంటుంది. దాని తర్వాత సెకండ్ హాఫ్లో ఒక ఫైట్ ఉంటుంది, అది మన ట్రైనర్లో చూపించారు. సో ఆ ఫైట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ ఒక స్టిక్ ఉంటుంది. సో ఆ స్టిక్ గురించి కూడా చాలా బాగా చూపించారు. ప్రాపర్టీ లాగా ఒక క్యారెక్టర్ లాగా ఇన్వాల్వ్ అయింది ఆ స్టిక్ కూడా. ప్రతి సీన్కి ఇది దేనికి ఉంది, ఇది ఎక్కడ ఎండ్ అవుతుంది, ప్రతి సీన్ భలే పెట్టారు. డైరెక్టర్ గారు భలే రాసుకున్నారు, భలే తీశారు. సో ప్రాపర్ నీట్ క్లీన్ బ్లాక్ బస్టర్ మూవీ ఇది. అన్ని ఓవరాల్ మూవీ చాలా బాగా నచ్చింది, ప్రతి సీన్, ప్రతి షాట్. సో చెప్తాను కదా, ఎక్సలెంట్ మూవీ, బ్లాక్ బస్టర్ మూవీ. చాలా బాగుంది. నేనైతే బాగా ఎంజాయ్ చేసిన మూవీ, సూపర్గా మూవీ. చెప్తాను, క్లైమాక్స్ గూస్ బంప్స్ చప్పట్లు కొడతారు. అండ్ సీజీ వర్క్ చాలా బాగా చేస్తారు అబ్బా. సీజీ వర్క్ ఏమనుకున్నా కానీ వీళ్ళు తక్కువ బడ్జెట్లో చాలా బాగా చేస్తారు. సీజీ వర్క్ ఇంత బాగా చేస్తారు అనుకోలేదు. అది మళ్ళీ తేజ సజ్జా గారికి కుదురుదేమో, తక్కువ బడ్జెట్తో సీజీ చాలా బాగా చేయడం. ఒక ఈగల్ ఫైట్ ఉంటుంది, అసలు ఆ ఈగల్ ఫైట్ అయితే చాలా బాగుంది. థియేటర్లో అయితే విజిల్స్ పడినాయి ఆ ఫైట్కి. సీజీ అయితే చాలా బాగుంది. ఎక్కడ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే తేజ సజ్జా గారు అయితే మన మూవీతో ప్రూవ్ చేసుకున్నారు. సో మళ్ళీ ఆయన గురించి మనం చెప్పాల్సిన లేదు, సూపర్ పర్ఫార్మ్ చేశారు. తేజ ఒక వేద అనే క్యారెక్టర్ చేస్తుంటాడు, సో బాగా చేశారు తేజ సజ్జా గారు. ఇంకా ఆయన ఇలాంటి మూవీస్ చాలా చేయాలని కోరుకుంటున్నాను. అలాగే శ్రేయ గారు, ఆమె పర్ఫార్మెన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాకి ఆమె ఒక ప్రాణం వచ్చింది. ఆమె క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్, చాలా బాగా చేసింది. సో థియేటర్లో చూడండి, ఆమె క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ మీకు తెలుస్తుంది. చాలా బాగా పర్ఫార్మ్ చేసింది. ప్రతి హీరోయిన్, సో హీరోయిన్ కూడా ఇంపార్టెంట్ క్యారెక్టరే. ఆ స్టార్టింగ్ నీకే మనం చూపిస్తే అంటే ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని. అండ్ ఈ సినిమాలో హీరోయిన్ మధ్య లవ్లు అంత ఎక్కువ చూపిరు, లైట్గా చూపిస్తారు అంతే. సో అలాగే జయరామ్ గారు, జగపతి బాబు గారు, సో ఇంకా కొన్ని ఇంపార్టెంట్ రోల్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు తక్కువ క్యారెక్టర్స్ కానీ ఇంపార్టెంట్ రోల్స్, వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. ఇంకా మెయిన్ విలన్ రోల్కి వస్తే మంచు మనసు గారు అయితే అసలు మామూలుగా యాక్టింగ్ ఎరగజేసేస్తారు. ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది అంటే ఆయన ఈ సినిమాలో ఓవర్ ద బార్డర్ వెళ్ళలేదు. అంటే బైరస్ సాంగ్ చేస్తే ఆయన చాలాసార్లు అంటే ఒక చాలా యాక్టింగ్ అనేది ఎక్కువ చేసిండ్రు. బట్ ఈ సినిమాలో కరెక్ట్గా చేశారు యాక్టింగ్, ఎంత చేయాలో అంత చేశారు కరెక్ట్గా. ఆయన స్టైల్, లుక్ అసలు చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఈ సినిమాలో మనోజ్ గారు అయితే వేరే లెవెల్ పర్ఫార్మ్ చేశారు అబ్బా. అసలు మనోజ్ గారి కోసం సపరేట్గా వెళ్ళచ్చు సినిమా. చెప్తున్నాను, మనోజ్ గారి కోసం ఇంకోసారి సినిమాకి వెళ్ళచ్చు, అంత పర్ఫార్మెన్స్ చేశారు. అందరు పర్ఫార్మెన్స్ బాగుంది. అండ్ ఇప్పుడు టెక్నీషియన్ విషయానికి వస్తే డైరెక్టర్ అండ్ కెమెరామెన్ ఒకరే, కార్తీక్ ఘట్టమే గారు, అండ్ చాలా బాగా చేశారు. సో ఆయనకి స్క్రీన్ ప్లే అనేది బాగా తీయడం బాగా వస్తుంది. సో ఈ సినిమా కూడా చాలా బాగుంది. స్క్రీన్ ప్లే అనేది చాలా బాగా నేర్పించారు, చాలా బాగా రాసుకున్నారు, అండ్ మంచి స్టోరీ పెట్టారు. సో ఓవరాల్ మూవీ చాలా బాగా చేశారు. అండ్ పార్ట్ 2 కోసం నేను వెయిటింగ్. కార్తీక్ గారు మీకు యాడ్సాప్, చాలా బాగా చేశారు. అండ్ తక్కువ బడ్జెట్ ఇంత సీజీ బాగా చేసిన దానికి మీకు మళ్ళీ యాడ్సాప్. చాలా బాగుంది. నేను ఇంకోసారి వెళ్తాను మీకోసం, మీరు చాలా బాగా చేశారు.
అండ్ నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్. మ్యూజిక్ డైరెక్టర్ అయితే అక్కడక్కడ కొన్ని బీజిఎమ్స్ పడతాయి. సో ఫైట్ చేసేటప్పుడు అండ్ క్లైమాక్స్లో బీజిఎం అప్ప అసలు నిజం గూస్ బంప్స్ వస్తాయి. క్లైమాక్స్ బీజిఎం అయితే వేరే లెవెల్. సో ఓవరాల్ మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగా చేస్తారు. నాకు పేరు తెలియదు కానీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కానీ చాలా బాగా చేస్తారు ఆయన కూడా. సో ఓవరాల్ ఫైట్స్ అన్నీ బాగున్నాయి సినిమాలో. ఏది బాగాలేదని చెప్పే లేదు, అప్పటికే అదే చెప్తున్నాను. సో ఈ సినిమాతో పక్క బ్లాక్ బస్టర్, నేను చెప్పనవసరం లేదు. 2025లో మెరా ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మూవీ నిలిచిపోద్ది. 2026లో అవార్డులు వస్తాయి. సో ఇది ఈ మూవీ రివ్యూ. నాకైతే మూవీ ఫుల్గా నచ్చింది. ఈ మూవీ నేను ఇచ్చే రేటింగ్ 5/5 అవుట్ ఆఫ్ 5. మూవీ చాలా బాగుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి.